డిమాండ్ చేయడం జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. మరి ఒప్పుకునే పరిస్థితి లేదు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కవిత తెలిపారు. ఇక కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నా అని చెప్పి మంగిళి బాధపడినట్టుగా కూడా మరి ఆమె చెప్పింది. ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఆరోపణపై ప్రముఖగా మంగిళి ఒక వివరణాత్మక వీడియో గురువారం విడుదల చేశారు. ఈ వివాదంపై మంగిళి మాట్లాడుతూ, మైక్రో ఫైనాన్స్ అనే పదం నాకు ఇంత ముందెప్పుడు తెలియదు, అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం నన్ను నా వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నా వృత్తి పాటలు పాడటం, కార్యక్రమాలు చేయడం మాత్రమే, అంతకు మించి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవని వివరించారు. నిజానికి నేను కూడా ఒక బాధితురాలనేనని చెప్పుకొచ్చారు. ఈ స్కామ్లో డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఆర్థికంగా నష్టపోతే నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నానని, నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు మంగిళి. అసలు మంగిళి మాటలలో వాస్తవం ఉందనుకుంటున్నారా? అసలు మంగిళి మరి నిజం చెప్తుంది అనుకుంటున్నారా? మరి మంగిళి చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి చూస్తే, స్టార్ హీరోయిన్ తమన్నాకు హైకోర్టులో చుక్కెదురైంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ పవర్ సోప్స్పై ఆమె దాఖలు చేసిన అప్పీల్ను ₹1 కోటి నష్టపరిహారం డిమాండ్ న్యాయస్థానం గురువారం కొట్టేసింది. పవర్ సోప్స్ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు తమన్నా అక్టోబర్ 7, 2008 ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ గడువు అక్టోబర్ 6, 2009తో ముగిసింది. అయితే ఒప్పందం గడువు తీరిపోయిన తర్వాత కూడా, ముఖ్యంగా నవంబర్ 2010, ఫిబ్రవరి 2011లో తయారైన సబ్బుల కవర్లపై ఆ సంస్థ తన ఫోటోలను అనధికారికంగా వాడుకుందని తమన్నా ఆరోపించారు. ఈ విషయంపై 2011 జనవరి, ఫిబ్రవరి నెలలో సదరు సంస్థ వారి కమ్యూనికేషన్స్ ఏజెన్సీ నోటీసులు పంపినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు గాను ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జ్ బెంచ్ సంస్థపై చేసిన ఆరోపణలకు సంబంధించిన తమన్నా తగిన సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొంటూ గతంలో పిటిషన్ను కొట్టివేయటం అయితే జరిగింది. మరి సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ తమన్నా డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీల్ను విచారించిన జస్టిస్ పి.వేల్ మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ తమన్నా వేసిన అప్పీల్ను శాశ్వతంగా కొట్టివేయటం అయితే జరిగింది. ఇది తమన్నాకు ఇది చుక్కెదురుగానే అయితే భావించవచ్చు. బహుశా దానిలో వాస్తవం ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ సబ్బుల కంపెనీ ముందుగా ఆ కవర్లు ప్యాకింగ్ అన్నీ చేసుంటే దానికి సంబంధించి ఉంటుంది. ఏమాత్రం సాక్ష్యాలు ఉన్నా కూడా తమన్నాకి వ్యతిరేకంగా తీర్పు వచ్చేది కాదు. న్యాయ వ్యవస్థపై చట్ట వ్యవస్థపై ఇప్పటికీ గౌరవం ఉంచాల్సిన బాధ్యత నార్మల్ జనాలతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఉంది. ఇది అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి మనకి ఉంది. ఇక అదేవిధంగా చూసుకుంటే, పునర్విభజనపై అనుమాన మేఘాలు. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే విపక్షాలు తమ నిరసన గళాన్ని విప్పాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఈ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన నిబంధనను తీవ్రంగా ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే దానికి తక్షణమే అమలు చేయాలి తప్ప పునర్విభజనతో ముడిపెట్టడం వెనుక ప్రభుత్వానికి దురుద్దేశాలున్నాయని ఆయన ఆరోపించడం జరిగింది. దక్షిణాది భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియను ఈ బిల్లులో చేర్చడాన్ని ఆయన తప్పుపట్టారు. డీలిమిటేషన్ బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, జాప్యం చేయకుండా మహిళా కోటాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ఈ అంశం ప్రతిపక్షాల ఐక్యతనైతే చాటి చెప్పింది అని కూడా ప్రచురించారు. ఇక దక్షిణాది దెబ్బ తినదు, విపక్షాల ప్రచారం అంతా అబద్ధం, ఏపీకి 38, తెలంగాణకు 26 స్థానాలు, సభలో అమిత్ షా ప్రకటన అయితే చేశారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఆడుతున్న గేమ్, దుష్ప్రచారం చేస్తున్న. ఎటువంటి పరిస్థితుల్లో సౌత్కి అన్యాయం జరగదు, ఏపీకి 38, తెలంగాణకు 26 స్థానాలు ఉంటాయని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బుధవారం లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు 2026పై జరిగిన చర్చల్లో ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ఈ బిల్లు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్యను ఏకరీతిన 50% మేర పెంచబోతున్నామని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించినందుకు శిక్ష పడుతుందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, ప్రతి రాష్ట్రం తన ప్రస్తుత ప్రాధాన్యతను అలాగే కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెరగబోయే సీట్ల వివరాలను అమిత్ షా గణాంకాలతో సహా సభ ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు
సంఖ్య 38కి పెరుగుతుంది. అలాగే తెలంగాణలో 17 సీట్లు కాస్త 26కు చేరుతాయని ఆయన వెల్లడించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 స్థానాలు 59కి, కర్ణాటకలో 28 స్థానాలు 42కు పెరుగుతాయని వివరించారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీ సీట్ల సంఖ్య 129 నుంచి 195కు పెరుగుతుందని, ఇది దక్షిణాది ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీట్లు పెరుగుతున్నాయని తప్ప ఎక్కడా తగ్గడం లేదని, అలాంటప్పుడు అన్యాయం ఎక్కడ జరుగుతుందో విపక్షాలే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. బీజేపీ దక్షిణాదికి వ్యతిరేకమంటూ ముద్ర వేయాలని చూస్తున్న శక్తులకు ఈ గణాంకాల సమాధానమని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియలో రాష్ట్రాల వాటా నిష్పత్తిని అమిత్ షా శాస్త్రీయంగా వివరించారు. ఉదాహరణకు ప్రస్తుతం 543 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.60% ఉంటే, సీట్ల పెంపు తర్వాత కూడా అదే 4.6% వాటా కొనసాగుతుందని చెప్పారు. అలాగే తెలంగాణ వాటా ప్రస్తుతం 3.30% భవిష్యత్తులోనూ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50% మేర సీట్లు పెంచడం వల్ల ఏ రాష్ట్రం కూడా తన ప్రాముఖ్యతను కోల్పోదని, ఇది అత్యంత పారదర్శకమైన విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఉత్తరాది దక్షిణాది విభేదాలను సృష్టించడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను తక్కువ చేయడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని మరింత విస్తృతం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో దేశంలో ప్రతి పౌరుడికి, ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అశాస్త్రీయ వాదనలతో ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. 2026 నాటి ఈ చారిత్రాత్మక సంస్కరణ ద్వారా భారత పార్లమెంటరీ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారుతుందని, ప్రాంతీయ ఆకాంక్షలకు చట్టసభల్లో సముచిత స్థానం ఉంటుందని అమిత్ షా తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు తమ భరోసానైతే కల్పించడం అయితే జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. ఇక అమరవీరుల బలిదానాన్ని పాకిస్తాన్తో పోలుస్తావా? ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదని తేజస్వి సూర్యపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగ్ర రూపం దాల్చారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి మాట కాదని, ఇది బీజేపీ డిఎన్ఏలోనే ఉందని, తెలంగాణ వ్యతిరేకతకు నిలువుటద్దమని ఆయన నిప్పులు చెరిగారు. 6 దశాబ్దాల పాటు వివక్షతకు వ్యతిరేకంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి బిడ్డల ప్రాణత్యాగాల పునాదులపై నిర్మించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్తం చెందించిన దేశ విభజన నాటి విషాదంతో పోల్చడం బీజేపీ మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ అయితే తెలిపారు. స్వయంగా ప్రధాని మోడీ నుంచి మొదలుకొని గల్లీ నేతల వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూనే ఉన్నారని, ఈ అవమానాన్ని తెలంగాణ సమాజం స్వయంగా గల్లీ నేతల వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ విషయం కక్కుతున్నారని, ఈ అవమానాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోదని ఆయన హెచ్చరించడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన తేజస్వి సూర్యపై నిప్పులు చేరగడం అయితే గమనించవచ్చు అని చెప్పి ప్రచురించారు. అదేవిధంగా మరో నేత డీలిమిటేషన్ సెగ నల్ల చొక్కా ధరించి నిరసన బాట పట్టిన సీఎం స్టాలిన్ మరి ప్రతిపాదన విభజన బిల్లును దహనం చేశారు. ముఖ్యమంత్రి జనాభా ప్రాతిపదికన సీట్ల కొత్తపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైన ఉద్వేగభరితమైన ఘట్టం బుధవారం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. నామక్కల్ వేదికగా జరిగిన భారీ నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మరి ఇది రాజకీయ స్టంట్గా చూడాలా, లేదంటే